ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఈ పక్షిరాజు తన పిల్లల విషయంలో చేసిన విషయం ఏంటంటే, తన పిల్లలు ఎగరడం నేర్చుకోవాలి అని తన గూడుని కదిలిస్తుంది. పడిపోతున్నాయి అన్నప్పుడు తన రెక్కలు చాపి వాటిని మోస్తుంది. అదేవిధంగా దేవుడు ఇశ్రాయేలీలను కూడా నడిపించాడు. అయితే దీని నుండి మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాపపు లోకంలో పడి కొట్టుకుపోకుండా దేవుని మార్గంలో ఎలా నిలబడాలో, పాపం ఆకర్షించినప్పుడు లొంగిపోకుండా, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుడు తన చేతులు చాపి పట్టుకుంటాడు మనల్ని. మన జీవితంలో మంచిని అనుమతిస్తాడు, చెడుని అనుమతిస్తాడు. దేనిని ఎంచుకుంటావు అనేది నీకే వదిలేస్తాడు. మూర్ఖులైతే చెడును కోరుకుంటారు, తెలివైన వారు మంచిని కోరుకొని దేవుని చేతిలో భద్రంగా ఉంటారు. నీ జీవితమే నీకు సాక్షి, ఎవరి చేతిలో నీవు నడిపించబడుతున్నావు అనే దానికి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.